షోకాజ్ నోటీస్ కి మీరిచ్చిన కారణం ఇదన్నమాట. సార్ నేను జస్ట్ నా డ్యూటీ చేస్తున్నాను. మీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది? నేను ఆ రోజు మీకు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చాను, ఈ విషయాన్ని పెద్దది చేయకూడదని. అయినా మీరు వినలేదు. అదీ కాకుండా ఎవిడెన్స్ ని మీరే చక్కగా జేబులో వేసుకుని మార్కెట్ కి తీసుకెళ్లిపోయారు. మీరేమైనా సిఐడియా, సిబిఐయా? సార్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఈ కేసులో. ఎక్కువ స్మార్ట్ గా వ్యవహరించకండి. ఆ జర్నలిస్ట్ దగ్గర నుంచి టేపు లాక్కున్నానని చెప్పారు. మరి న్యూస్ ఎలా బయటకు వచ్చింది? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చుట్టూ ఎందుకు ఎన్నిసార్లు తిరుగుతున్నారు? చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం. నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని కాపాడను. యు మే గో నౌ. సో జానీ చెప్పు. రిపోర్టర్ హాస్పిటల్కి వచ్చాడు. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు వాడిని గమనిస్తూ ఉండు, రిపోర్ట్ ఇస్తూ ఉండు. అలాగేనా? డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అయ్యింది. స్కెలెటన్ సోహిని సిస్టర్ మోహినిదే. ఇట్స్ అ క్రిస్టల్ క్లియర్ కేస్. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది మీ దగ్గర. మీ ఎంక్వైరీ అయ్యాక చోప్రా చనిపోయాడు. కవితకి దీంతో లింక్ ఉండొచ్చు. ఇన్ని విషయాలున్నాయి ఇందులో. అయినా వాళ్ళు ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. What the fuck has this department come to? I'm sorry. I'm just very pissed off. సాధు, దీన్ని తీసుకెళ్లి హెడ్ ఆఫీసులో ఇచ్చే. ఏంటి సార్ ఇది? మీరిలా చేస్తారనుకోలేదు సార్. అయితే ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని పోలీస్ సింహం అని తప్పుగా ఊహించుకున్నాను అనమాట. ఇదేమిటి సార్? You can't be serious. డిపార్ట్మెంట్లో మగతనం చూపిస్తే అస్సలు వాల్యూ ఉండదు. నేను నీకు అవమానం పడలేను. అందుకని గ్రౌండ్ వదిలేసి పారిపోతావా? ఉజాగల్, లుక్ ఎట్ దిస్ గర్ల్. ఈ అమ్మాయి నీ వల్లే ఇక్కడుంది. తనకి న్యాయం చేస్తావని తను నమ్ముతోంది. అంతలోనే ధైర్యం కోల్పోయావా? అయినా ఈ టైంలో ఇలా చేయాలని ఎలా అనిపించింది నీకు? నాకు తెలుసు వీళ్ళ వల్ల ఏమీ కాదని. అంతా టైంపాస్కే. నన్ను లా స్పెషలిస్ట్ అని పిలిచేవారు కదా, మరి మీ సంగతి ఏంటి? కాకి మీద మోసపోయిందా? ఇదిగా సార్ ఉండండి సార్, మీరు. నేనే ఏదో ఒకటి చేస్తాను. తనని వీడియో తీసి తన అక్క స్టోరీని అందరికీ చూపిస్తాను. పబ్లిక్ కోపడితే గానీ ఈ విషయం ముందుకెళ్దు. హలో లా స్పెషలిస్టు, నేనేదో కోపంలో ఎమోషనల్ అయితే నువ్వు రెచ్చిపోతున్నావు. దయచేసి నువ్వు ఇప్పుడు చెప్పినట్టు అస్సలు చేయకు. అలా చేస్తే ఈ అమ్మాయి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. నాతో ఉంటేనే తను సేఫ్గా ఉంటుంది. అక్కి, నువ్విప్పుడు తనని మా ఇంట్లో వదిలేస్తావా ప్లీజ్? నువ్విప్పుడు ఇంటికెళ్ళు. నేను షిఫ్ట్ అయిపోయాక ఇంటికొచ్చి మాట్లాడతాను. ఓకే? జాగ్రత్త. రామ్, ఖచ్చితంగా తనే అన్నా, కన్ఫర్మ్.
బబ్లు ఆలు టిక్కీ తీపి కాదు కారం కాదు రండి వచ్చి తినండి. అబ్బా వద్దు వద్దు మేడం గారు, మరీ ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు? ఆ డైలాగ్ ఏంటో చెప్పు. బబ్లు ఆలు టీకే. ఏరా నువ్వెందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఆవిడకి అర్థం ఏంటి చెప్పు. మ్యామ్ ఇది ఒకసారి చూడండి, ఇందులో ఏముంటే అలాగే చెప్పండి. బబ్లు ఆలు ఆ, టీకే. చెప్పు. నువ్వేమంటున్నావు? నేను కరెక్ట్ గానే చెప్పాను. ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు కుర్రాళ్ళు ఓ బైక్ మీద వేగంగా వెళ్లారు. వాళ్ళిద్దరికి బాగా గాయాలయ్యాయి. అసలు ఏమైందంటే వాళ్ళిద్దరిని ఓ ట్రక్ వాడొచ్చి గుద్దేశాడు. రింగ్ రోడ్ వెనకాల పి రోడ్ మీద. ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంకా పోలీసులు కూడా రాలేదు. మీరు త్వరగా వచ్చేయండి. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఇంకోసారి చేద్దాం. బట్టు 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 ఇదంతా వదిలే, ఆ కెమెరా తీసుకొని పోతా. అలాగే. త్వరగా త్వరగా. సరే. అరే మరి నా షూట్ ఎవరు చేస్తారు? ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేశారా? అంబులెన్స్ కి పోలీస్ కి ఫోన్ చేశాను బాబు. సార్ అతని ఫోన్. మైకల్ మైకల్ అన్నా, మేమేం చేయలేం, మాకు యాక్సిడెంట్ అయింది. డాక్టర్ అమ్మ ఇంటికి ఇక మేము వెళ్ళలేమన్నా. నా 2 కాళ్ళు విరిగిపోయాయి. డిప్పికి. ఏ డాక్టర్ అమ్మా? ఏ డాక్టర్ అమ్మా? డాక్టర్ ఎవరు? నతాషా? హలో చెప్పు. ఏమైంది క్లియర్ గా చెప్పు. హలో ఇలా చూడు, మొత్తం అంతా రికార్డ్ చేయి, ఓకేనా? అక్కి చెప్పు. ఇప్పుడు డీటెయిల్ గా చెప్పేంత టైం లేదు. మీరు వెంటనే నతాషా మేడం ఇంటికి వెళ్ళండి. ఆవిడకి సోహినికి ప్రమాదం. త్వరగా వెళ్ళు తెరు. రే మేడం, తలుపు తెరవండి. లోపలికి వెళ్ళు. అలాగే. అకి ఏమైంది? రే, పదండి త్వరగా. అదండి. మేడం, మేడం, అక్కి, మేడం, ఏమైందో దూరంగా చెప్పు. ఎక్కడ? ఏయ్, మేడం లైట్ ఆఫ్ చేయండి. మేడం మేడం ఒంగోండి. సోహిని తక్కువ. అరే ఏమైందో చెప్పు. మేడం ముందు మీరు తక్కువండి. హలో ఉజాగర్ మమ్మీ అటాక్ చేస్తున్నారు. నేను వచ్చేస్తున్నాను. జస్ట్ హోల్డ్ ఆన్. నువ్వు త్వరగా రా. మీరిద్దరు నాతో పాటు రండి. ముంగనే ఉండండి. మేడం, మేడం, మేడం. పోలీసులు. వెనక నుంచి అటాక్ చేయండి. వెనక నుంచి సరెండర్ అయిపోండి. మీరు పారిపోవడానికి కూడా మీకు దారి లేదు. చివరిసారిగా చెప్తున్నాను, సరెండర్ అయిపోండి. భవానీ చెప్పు, మంచి వార్త చెప్పు. మైకల్ అన్న, ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసులు వచ్చారు, మమ్మల్ని చుట్టుముట్టారు. ఫైరింగ్ జరుగుతోంది. మీరు మాతో మేము వెళ్ళాక పోలీసులు వస్తారని చెప్పారు. ఏంటి? ఉండు, నేను చేస్తాను. లంజా కొడక, నువ్వు అక్కడ డబుల్ డ్యూటీ చేస్తున్నావా? ఈలోగా డాక్టర్ ఇంటికి పోలీసులు ఎలాగొచ్చారా?
అది మైకిల్ అన్నా, నేను చెప్పేది కాస్త వినండి, నేను వెళ్ళి చూసుకుంటాను. పిచ్చనా కొడక. ఉజాగర్, ఎక్కడున్నావు నువ్వు? నతాషా, తలుపు తెరు. ఆ? సరే 1 సెకండ్. ఉజాగర్ వచ్చాడు. త్వరగా పద. వెళ్ళు.